సిబిఎన్ గారు అపర చాణక్యుడు ఎలా అయ్యారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేరాలు జరగడానికి, తిరుగుబాటు జరగడానికి పేదరికం మూలం అన్నారు అరిస్టాటిల్. అలానే ప్రతి విజయవంతమైన అదృష్టం వెనుక ఒక నేరం ఉంటుంది అన్నారు మ్యారియో. అలాంటి నేరాలను అరికట్టడానికి చట్టబద్ధమైన పాలన మాత్రమే మార్గమని, దేశంలో చట్టబద్ధమైన పాలనకు శ్రీకారం చుట్టారు సిబిఎన్ గారు. 1989లో విపి సింగ్ ప్రధానిగా టీడీపీ మద్దతుతో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది. హర్యానా సీఎంగా ఉన్న దేవీలాల్ ఉప ప్రధాని అయ్యారు. వారి కొడుకు ఓం ప్రకాష్ చౌతాలా హర్యానాకు సీఎం అయ్యారు. వారు 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. అప్పటికే తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. ఎలాగైనా ఏమి చేసైనా ఎమ్మెల్యేగా గెలవాలని 1990 ఫిబ్రవరి 27న జరిగిన ఉప ఎన్నికల్లో తీవ్ర అరాచకాలు చేశారు చౌతాలా వర్గం వారు. ఎన్నికల పర్వం రక్తసిక్తమైంది. ఇండియా టుడే విలేకరి రాజీవ్ శ్రీవాస్తవ మీద పోలీసులు కాల్పులు జరిపారు. వారు పారిపోతూ ఉండగా కారులో చేశారు. వారు కారులో ఎస్కేప్ అయ్యారు. అతని తలకి 19 కుట్లు పడ్డాయి. వారు షూట్ చేసిన టేపు బయటకు రావడంతో ప్రపంచం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి చెందినది. 20 మందికి పైగా చనిపోయారనేది అధికారిక రిపోర్ట్. వేల మంది గాయపడ్డారు, కనీసం ఒక 100 మంది చనిపోయారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఒక నియోజకవర్గం మొత్తము ఎన్నిక రద్దు చేశారు. 1990 మేలో మరలా ఎన్నిక పెట్టారు. ఈసారి ఏకంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అమర్ సింగ్ గారిని చంపేశారు. ఎన్నిక మరలా రద్దయింది. ఎన్నికల కమిషన్ అక్కడ పరిస్థితి కుదుటపడే వరకు ఎన్నిక జరపలేమని అన్నారు. అంటే పరిస్థితి తీవ్రత మీరు అంచనా వేయవచ్చు. అత్యంత అమానవీయంగా, రాక్షసంగా ప్రజలను ఊచకోత కోశారు. ప్రధాని పదవికి ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది ఈ సంఘటన. ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడా కూడా ఎన్నికల్లో ఇలాంటి అరాచకాలు చరిత్రలో అప్పటి వరకు జరగలేదు. ఆ రోజు దేశంలో ఏ వార్తాపత్రిక చూసినా మేహంలో అల్లకల్లోలం, మేహంలో విధ్వంసం, మేహంలో రణరంగం ఇలాంటివే హెడ్డింగులు. దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన 35 ఏళ్ల క్రితం జరిగిన ఈ అరాచకాల వలన మేహం అనే పదం ఎన్నికల అక్రమాలకి ఈ రోజుకి గుర్తు వస్తుంది. విజనరీ నేత సిబిఎన్ గారు పూజ్య ఎన్టీఆర్ దూతగా దేవీలాల్కి నచ్చచెప్పి చౌతాలాను ఒప్పించి వారిని రాజీనామా చేశారు. చాణక్యం ప్రదర్శన చేశారు. రాజనీతిజ్ఞతని వ్యక్తపరిచారు. కేంద్రంలో టీడీపీ మద్దతుతో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వాన్ని నిలబెట్టారు సిబిఎన్ గారు. తెర వెనుక చక్రం తిప్పిన 28 ఏళ్ల చిన్న వయసులోనే మంత్రైన సిబిఎన్ గారి రాజకీయ చతురతను ఢిల్లీ గుర్తించింది. సిబిఎన్ గారు అప్పుడే చాణక్యునిగా గుర్తింపు పొందారు. ఏమి చేసైనా పదవి పొందాలనే అప్రజాస్వామిక భావనను పక్కన పెట్టించారు విజనరీ నేత సిబిఎన్ గారు. మందు విందు మహిళలకు అలవాటు పడిన వారిని మత సంస్థలకు దూరంగా ఉంచాలనే పవిత్ర భావనతో దేవాదాయ శాఖ చట్టం తీసుకువచ్చారు పూజ్య ఎన్టీఆర్. పరిపాలనా సంస్కరణలు ధర్మబద్ధ మార్గంలో పెట్టినటువంటి పూజ్య మాజీ సీఎం గారు. వారు సీఎం అవగానే ఈ ఎండోమెంట్ యాక్ట్లో అనేకమైనటువంటి మార్పులు చేశారు. సీఎం అవకముందు వారు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్రను తీశారు. అలాంటి పవిత్ర ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టమును, వారి పవిత్ర ఉద్దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి సిబిఎన్ గారి మీద ఉన్నది. ఆ చట్టములో నిర్దేశించిన రీతిలో హైకోర్టు ఆదేశంతో బ్రహ్మంగారి మఠంలో ధర్మ సంస్థాపనార్థం ఏర్పడిన ధార్మిక పరిషత్ నిర్వహించిన మఠాధిపతి ప్రక్రియను అపహాస్యం చేశారు వెంకటాద్రి స్వామి వర్గీయులు పిపిఎన్ ప్రసాద్ గారి మార్గదర్శనంలో. ఏమి చేసైనా బావని మఠాధిపతిని చేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేసి అనేక కుట్రలు, ఎత్తులు, పై ఎత్తులు వేసి పిపిఎన్ ప్రసాద్ చేసిన పనులు బ్రహ్మంగారి మఠంలో మేహం ఎన్నికల అరాచకాలను గుర్తు చేసుకునేలా జరిగాయి. ఎన్నికల ర్యాలీల వలె మందు, బిర్యానీ ఇచ్చి జనాలను లారీలలో తోలుకొచ్చారు.
కేవలం శిష్యులు రావలసిన మీటింగ్కి అనుచర గణంతో ఊరూరు తిరిగి భారీగా డబ్బు వెదజల్లి పంచాయతీ ఎన్నికల వలె అరాచకాలు చేశారు. హిందూ సమాజం తీవ్ర అలజడికి గురైంది. పూజ్య శివస్వామి, విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు సత్య రవికుమార్ గారులు మంత్రి గారిని కలిసి ఈ ప్రక్రియని రద్దు చేయమని కోరారు. శివస్వామి గారు విలేకరులతో మాట్లాడుతూ వెంకటాద్రి స్వామి వారి అరాచకాల మీద విరుచుకుపడ్డారు. లారీలలో గొర్రెలను తోలుకొని వచ్చినట్లుగా జనాలను తోలుకొని వచ్చారని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రక్రియని ఆపాలి, ఇలాంటి వ్యక్తుల్ని మేము సహించం అని చెప్పారు. ప్రత్యర్థులు క్యూ లైన్ల వైపు వెళ్ళడానికి భయపడ్డారంటే ఆ రోజు పరిస్థితి తీవ్రత మీరు అంచనా వేయవచ్చు. మీరు క్యూ లైన్ల వైపు వెళ్తే ఉన్మాదంతో ఒక ట్రాన్స్లో ఉన్న వెంకటాద్రి స్వామి మద్దతుదారులు తీవ్ర ఆవేశానికి లోనై దాడులు దిగుతారని, చివరికి అవి హత్యలకు దారితీసే అవకాశం ఉందని, అలాంటి అరాచకాలకు దూరంగా ఉండమని చెప్పాను. భారతీయ సనాతన హైందవ ధర్మంలో మొదటిసారి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మఠాధిపతి ఎంపిక ప్రక్రియ అలా రసాబసగా జరగకూడదని, ధర్మబద్ధంగా జరిగి హిందూ మత చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలనేది మన లక్ష్యంగా ఉండాలని, మేహం సంఘటన లాగా చరిత్రలో మాయని మచ్చగా నిలవకూడదని, అలాంటి చెడ్డ పేరు మఠంకి రావద్దని, ధర్మం కోసం ఆలస్యమైన ఖచ్చితంగా గెలుస్తుందని, సంయమనంగా ఉండాలని నేను చెప్పాను. మేహం ఎన్నిక రీతిలోనే అరాచకాలు చేశారు వెంకటాద్రి స్వామి వర్గీయులు. శిష్యుల చేతుల్లో నుంచి పేపర్లు లాక్కొన్నారు, చించి పడేశారు, అనేక మందిని వెనక్కి పంపారు, భయభ్రాంతులకు గురి చేశారు. నిజమైన శిష్యులు సంయమనంగా ఉండి మఠంలో అరాచకాలు ఆపగలిగాం. లేకపోతే ఆ రోజు బ్రహ్మంగారి మఠంలో తీవ్రమైన గొడవలు జరిగేవి, మరణాలు కూడా జరిగే అవకాశం ఉండేది. సమాజంలో సమరసత కోసం పనిచేసిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యులుగా మనం సంస్కారంతో సంయమనంగా ఉండాలి. అంతిమ విజయం ధర్మానిదేనని చెప్పాను. మఠాధిపతి అనేది అర్హత యోగ్యులతో కూడిన ఒక సమున్నతమైనటువంటి గురుస్థానం. అది బల ప్రదర్శనతో సాధించే స్థానము కాదని మనం లోకానికి తెలియచెప్పాం. ధార్మిక పరిషత్ కేవలము మఠాధిపతిగా శిష్యులు లేదా మఠాధిపతులు ఎంపిక చేసినటువంటి వారిని మాత్రమే రికగ్నైజ్ చేయాలి, కానీ వారి అంతట వారికి ధార్మిక పరిషత్కి మఠాధిపతి నియామకం చేసే అధికారం లేదు. లేనిపోని అధికారంతో చట్ట విరుద్ధమైనటువంటి, హైకోర్టుకు విరుద్ధమైన తీర్పుకి విరుద్ధమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేశారు. బ్రహ్మంగారి మఠంలో ఏమి చేసైనా అనే ఆటలు చెల్లవని, మనం అలాంటి వారిని మనం అప్రజాస్వామిక మార్గంలో అడ్డుకోవద్దని నేను శిష్యులకి హితబోధ చేశాను. ఆ రోజు అలా అడ్డుకొని ఉంటే మఠంలో తీవ్ర అలజడులు జరిగేవి. హిందూ మత చరిత్రలో మఠం పేరు మాయని మచ్చగా మిగిలిపోయేది. ఒక స్త్రీ వీరి అగడాలకు అడ్డు నిలిచిందని వెంకటాద్రి స్వామి వర్గం, వారి మేనమామ చంద్రశేఖర్ నాయకత్వంలో గురుపత్ని మీద జుగుప్సాకరంగా, రాక్షసంగా సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాలు చేశారు. చివరకు వారికి పుట్టిన పిల్లలను కూడా వారి భర్త ద్వారా పుట్టలేదని, ఎవరికో పుట్టారని ప్రచారం చేశారు. అంతటి నీచ సంస్కృతికి బ్రహ్మంగారి వారసులు దిగజారడం హిందూ మత చరిత్రలో మాయని మచ్చ. అలానే అది హిందూ సమాజంను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినా కూడా నిజమైన మఠము శిష్యులు సంయమనం వహించడం మనం అభినందించవలసినటువంటి విషయం. ఈ చర్యను అభినందించి తక్షణం ఆ ప్రక్రియను రద్దు చేయవలసినటువంటి ధార్మిక పరిషత్తు అలా చేయకపోవడంతో కడుపు మండిన ఒక శిష్యుడు హైకోర్టులో కేసు వేశారు. గురుపత్ని గారు ప్రభుత్వాన్ని కన్ని విషయాలు తెలియచేశారు, న్యాయం చేయాలని కోరారు. సిబిఎన్ గారి పక్కన కూర్చొని పనులు చేయించే కెపాసిటీ నాకున్నదని డబ్బాలు కొట్టిన పిపిఎన్ ప్రసాద్ లాంటి అరాచకవాదులకు ఒకరిద్దరు అధికారులు సహకరించారేమో. శిష్యులు ఎంపిక చేయవలసిన మఠాధిపతిని ఒక ప్రభుత్వ అధికారి ఎంపిక చేశారు. చట్టబద్ధ పాలనకు శ్రీకారం చుట్టిన సిబిఎన్ గారి పాలనలో అంటే ఆశ్చర్యంగా ఉన్నది. అది తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి కలిగించే విషయం. దురదృష్టం, దేశంలో చట్టబద్ధ పాలనకు బీజాలు వేసిన సిబిఎన్ గారి ఉద్దేశాన్ని పక్కన పెట్టి వారి ఇలాకాలోనే అధికారులు అలాంటి దుర్మార్గపు పనులు చేసిన వారిని అందలం ఎక్కించడం గర్హనీయమైనటువంటి విషయం.
దేవాదాయ శాఖ చట్టమును పూజ్య ఎన్టీఆర్ తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం మందు విందు మహిళ లాంటి వాటికి అలవాటు పడిన వారిని మత సంస్థలకు దూరంగా ఉంచాలనే పవిత్ర భావనతో. అలాంటి సంస్కృతి వెంకటాద్రి స్వామి గారికి ఉన్నదని గురుపత్ని ధార్మిక పరిషత్కి ఫిర్యాదు కూడా చేశారు. దాని మీద చర్యలు లేవు. అదే విషయం జస్టిస్ చెల్లా కొండయ్య కమిటీ రిపోర్ట్లో చెప్పారు. వారి రిపోర్టుని పూజ్య ఎన్టీఆర్ వేశారు. వారి ఆధ్వర్యంలో ఆ రిపోర్టు ప్రకారమే ఈ చట్టం తీసుకుని వచ్చారు. సుప్రీంకోర్టు కూడా లక్ష్మణ యతీంద్రులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పులో కూడా ఈ రిపోర్టును ప్రస్తావన చేస్తూ మందు విందు పొందు ఇలాంటి వాటికి అలవాటు పడిన వారు మత సంస్థలకు వ్యతిరేకలో దూరంగా ఉంచాలని ఈ చట్టం తీసుకుని వచ్చారు అని చెప్పడం జరిగింది. పూజ్య ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఈ చట్టానికి తూట్లు పొడిచి రీతిలో ప్రవర్తన చేసి పిపిఎన్ ప్రసాద్ వెంకటాద్రి స్వామిల వారి విన్యాసాలకు అరాచక పనులకు అపర చాణుక్యుడనే పేరుతో దేశంలో చట్టబద్ధ పాలనకు శ్రీకారం చుట్టిన విజనరీ సీఎం సిబిఎన్ గారు ఖచ్చితంగా చెక్ పెడతారని, జరిగిన తప్పిదం సరిచేస్తారని మనసా వాచ కర్మన నేను నమ్ముతున్నాను. అలానే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా కొందరు పూర్తిగా తప్పుదారి పట్టించారనేది నాకున్న సమాచారం. ధర్మం గెలుస్తుందని, సనాతన ధర్మంలో అరాచకాలకు తావులేదని చెప్తూ జై హింద్.